హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇప్పుడు టైం అవుతుంది 2:50 AM. యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మన హోమ్ టౌన్కి వెళ్తున్నాం అనమాట. 12 hours చూపిస్తుంది నియర్లీ. బేసిక్గా 12 hours కాదు కానీ ఒక 13 hours పడుతుంది. ఎందుకంటే నా ప్లాన్ బట్టి అయితే మెల్లిగా వెళ్దామని, మెల్లిగా డ్రోన్ షాట్స్ తీసుకొని కొన్ని వీడియోస్ తీసుకొని స్టార్ట్ అవుదామని. ఓకే, లెట్స్ సీ ఎంతకు చేరుకుంటాం అనేది. 2:50 రీచ్ టైం. ఓం నమ శివాయ్, జై బజరంగబలి. లెట్స్ గో. యాక్చువల్లీ ఇది సమ్ వరంగల్, దంతేవాడ, జగదల్పూర్ అటువైపు నుంచి రూట్. సో ఫస్ట్ స్టాప్ వచ్చేసి మనం మన వరంగల్ పెట్టుకుందాం. వరంగల్ పెట్టుకొని లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మనది లగేజ్ అయితే 2 saddle bags ఉన్నాయి, ఒక టాప్ బాక్స్ పెట్టాం. సో ఒక 7 days ఇంట్లో కొంచెం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోతాం హైదరాబాద్. సో మీ అందరికీ డౌట్ ఉండొచ్చు నేను ఎక్కడికి వెళ్తున్నానని. సో ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్ నవరంగ్పూర్. దట్స్ మై హోమ్ టౌన్. సో యాక్చువల్లీ నేను బైక్ కూడా అక్కడే తీసుకున్నా. బైక్ తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఐ థింక్ నేను ఎప్పుడు వెళ్ళలే, నవరంపూర్ అనేది వెళ్ళలేదు బైక్ మీద. సో థింకింగ్ ఏంటి, వెళ్తున్నాం అంతే. సో మిగతా ఊర్లన్నీ తిరిగేసా. మ్యాక్స్ సౌత్ ఇండియా అంతా అయిపోయింది. లైక్ మునార్ అండ్ ఆల్. మునార్, కొడైకెనాల్, రామేశ్వరం, తిరువనంతపురం, కన్యాకుమారి అన్నీ. నెక్స్ట్ ఇక్కడ మనం హంపి కూడా వెళ్ళాం. ఇది ఏమవుతుందో తెలీదు కానీ ఏదైనా లగేజ్ పెట్టేస్తే బండి ఇగోటి దాని పొజిషన్ ఇంతే ఊగుతూనే ఉంటుంది. అదే మనం వితౌట్ ఎనీ లగేజ్ ఓకే ఎంత వదిలేసినా ఈజీగా క్రూజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అంటే కొన్ని రోజులు ఇలా కూడా ఉన్నాయి, నేను థ్రాటల్ లాక్ యూస్ చేస్తుండా ఆ టైంలో. సో లగేజ్ లేకపోతే థ్రాటల్ లాక్ వదిలేస్తే అలా ఈజీగా వెళ్ళిపోద్ది, అస్సలు కష్టపడక్కర్లే. బట్ టాప్ బాక్స్ పెడితేనే ఇంకంతే, ఆ బొంగరం తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది హ్యాండిల్. సో 2:47 చూపిస్తుంది రీచ్ టైం. కంటిన్యూస్లో అయితే కొట్టను ఎందుకంటే బాడీ కూడా టైర్డ్ అయిపోద్ది. యాక్చువల్లీ హెల్త్ కూడా బాగాలేదు ఇన్ ద సెన్స్ కొంచెం పర్లేదు, అంటే కొంచెం బాగాలేదు, ఎక్కువ పర్లేదు అలాగా చిన్న కోల్డ్ అయిందంతే. సో లెట్స్ సీ. ఇప్పుడు కూడా ఏంటిరా రోడ్డు మీద ఇన్ని బళ్ళు. అరే మీరు పడుకోరారా? నాకైతే నా దోలికి నేను వెళ్తున్నా, నేను లేచాను. మీకేమైందిరా పడుకోకుండా? ఓకే ఫైన్, ఎంజాయ్. సో ఇంకా హైదరాబాద్ ఎప్పుడు దాటుతామో ఏంటో. 11 hours 50 minutes. రీచ్ టైం 2:46. 7కి రీచ్ అయితే చాలు. సో దాన్ని బట్టి చూసుకొని వెళ్దాం. XCV9, దీని XCV9 ఇది కొన్ని వేరియంట్స్ ఉన్నాయి, అంటే కలర్ థీమ్.
క్రేజీగా ఉండే అసలు. ఏ ఇదేదో దీనికి ఏదో అంటారు, పేరు మర్చిపా. జైంట్ బిల్ ఏదో అంటారు. ఎస్. బాగుంది. ఇవాళ ఏంటి ఇంత నైట్ అయినా దెర్ ఈస్ అ ట్రాఫిక్ మ్యాన్. ట్రాఫిక్ అంటే వెహికల్స్ ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. ఈ టైంలో ఇంత వెహికల్స్ ఉంటే క్రేజీ అసలు. నేను ఒక కోట్ విన్నా, లైక్ ముంబై నెవర్ స్లీప్స్ అని. ఐ థింక్ ఇప్పుడు హైదరాబాద్కి అది పెట్టాలి, హైదరాబాద్ నెవర్ స్లీప్స్, ఆ సిటీ నెవర్ స్లీప్స్. ఓ ఓ నా 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 జాగ్రత్త జాగ్రత్త. ఏమైనా వెళ్ళాడా? వాట్ ద ఏంటి ఇప్పుడు చూడండి, టైం అవుతుంది 3 o'clock మార్నింగ్. ఈ టైంలో ట్రాఫిక్. ఈ మెహదీపట్నం రావడానికే నాకు చిరాకేస్తుంది. అలాంటిది నేను పొద్దున్న అందుకే బయలుదేరుతా, లైక్ అంటే ట్రాఫిక్ ఉండదురా అని. పొద్దున్న కూడా ట్రాఫికా? క్రేజీ మ్యాన్. चल चले जा भाई, तू चले जा. ओके. येलो नंबर प्लेट, फिर भी इतना. అయ్యో పాపం. అన్నయ్య కొంచెం సైడ్ ఇస్తే వెళ్ళిపోతా. థ్యాంక్ యూ. యాక్చువల్లీ హైదరాబాద్ మొత్తం ఎల్పిజి ప్రాబ్లం నడుస్తుంది. సో ఐ థింక్ అందుకనుకుంటా ట్యాక్సీ బళ్ళు ఎక్కువ నడుస్తున్నాయి. లైక్ అందరూ అంటే అన్నయ్య చెప్తున్నాడు, చాలా పీజీస్ వాళ్ళు కూడా వెకేట్ చేసేయమన్నారంట. లైక్ వి క్యాంట్ గివ్ యూ ఫుడ్, యూ జస్ట్ వెకేట్ అని. అంటే వాళ్ళు ఫుడ్ పెట్టద్దు పర్లేదు, బట్ వి విల్ స్టే అని చెప్పినా కూడా వినలేదంట, మరి ఎందుకో తెలియదు. ఇందాకలా మాట్లాడుకుంటుంటే అన్నయ్య చెప్తుండాడు, లైక్ మెనీ ఆఫ్ ద పీజీస్ ఆర్ వెకేటింగ్, డోంట్ నో వై. నేను ఇంకా ఇప్పుడే ఒక ఫ్యూ డేస్ ముందు ఒక ఫ్రెండ్ని జాయిన్ చేశా పీజీలో. ఆడికి తీసేయాలి, తిట్లు తిట్టుకుంటాడు. బట్ నా దగ్గర ఇంకే ఆప్షన్ లేకపోతే ఉండే. సో బ్రో, if you are seeing the vlog, mercy on me. Let's see how it goes. మనమైతే 1 weekకి ఇంటికి వెళ్ళిపోతున్నాం. అరే పీజీల నుంచి వెళ్ళిపోమన్నారని సాగోస్లో వచ్చి పడ్డారు కదరా మీరంతా, నిజం చెప్పండి. ఐ యూస్ టు రిమెంబర్, ఇక్కడ ఇది ఐ థింక్ ఈ ప్లేస్ పేరు పుట్లిబౌలి సంథింగ్ అనుకుంటా. సో ఎవ్రీ టైం ఎప్పుడైనా ఇంటికి వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చి వి నీడ్ టు గో ఫర్ వి నీడ్ టు కమ్ హియర్ ఫర్ ఎ బస్. తర్వాత ఇక్కడ నుంచి బస్సు ఎక్కితే వాడు ఇంకొక దగ్గరికి, బస్ కూడా కాదు అది వ్యాన్, యాక్చువల్లీ వ్యాన్ ఎక్కితే వాడు ఇంకో దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ బస్సు ఉంటుంది, అక్కడ దింపి అక్కడ అందరూ ఎక్కాక అప్పుడు మనకు ఛాన్స్ దొరుకుతుంది సిటీ క్రాస్ అవ్వడానికి. అలా అన్నమాట. ఇంత క్రేజీగా ఉంటుంది. So now we are going on a bike for first time. ఉప్పల్ రోడ్ ఎంత
ఎంతో అంటే అంత ఎంటీగా ఉందో. ఐ థింక్ రోడ్ పని కూడా అయిపోయింది. ఐ డోంట్ రిమెంబర్. నేను ప్రీవియస్ టైం ఎప్పుడైతే వరంగల్ వెళ్ళానో అప్పుడైతే మరీ దరిద్రంగా ఉంది రోడ్. అంటే ధూళి దుమ్ము. ఇప్పుడు బాగానే ఉంది రోడ్. ఇట్స్ గుడ్. అట్ లాస్ట్ ఎవరైతే డైలీ కమ్యూట్ చేస్తూ ఉంటారు కదా ఈ రోడ్లో, వాళ్ళకైతే ఇంకా స్వర్గమే ఇది దాన్ని కంపేర్ చేసుకుంటే. పర్లే, బాగుంది ఇప్పుడు. నైస్. యాక్చువల్లీ నాకు తెలిసిన ఒక్కళ్ళు ఉన్నారు. సో షీ యూస్ టు కమ్యూట్ డైలీ ఇన్ దిస్ రోడ్ అనమాట ఫర్ వర్క్. సో అక్క, ఇంకా నీకైతే క్రేజీగా ఉంటుంది. ఈజీగా వెళ్ళిపోయి వచ్చేయచ్చు. ఇంకా ధూళి ఉండదు, దుమ్ము ఉండదు. చలేసిస్తుంది. టీకి కాఫీ అయినా టీ అయినా పడితే మళ్ళీ వెళ్ళిపోవచ్చు. సో లెట్స్ చెక్. కాఫీ తాగేసి వెళ్దాం. మోర్ 5:36 km. చూద్దాం. వరంగల్ ఈ 117 ఓన్లీ. సరే వెళ్ళి కాఫీ తాగేసి వెళ్దాం. ఇంకా వరంగల్ కాజీపేట్ ఓకే పక్కనేనా? ఐ థింక్ మనం హనుమకొండ దగ్గర నుంచి పాస్ అయిపోతాము. లెట్స్ చెక్. ఫిల్టర్ కాఫీ, ఓకే. మద్రాస్ ఫిల్టర్ కాఫీ. ఒక బ్లాక్ కాఫీ తీసుకున్నాం అండ్ ఇట్స్ డన్. లెట్స్ గో. నెక్స్ట్ బ్రేక్ వచ్చేసి మనకి కాజీపేట దగ్గర ఉన్న విహారీ హోటల్. ఐ డోంట్ నో మనం వెళ్ళేసరికి బ్రేక్ఫాస్ట్ ఉంటాయో లేదో. రీచ్ టైం ఎంత చూపిస్తుంది? 5:55. బొక్కే, అక్కడ ఉండదు. కానీ ఇంకొక 100 kilometers కొట్టేసి నెక్స్ట్ స్టాప్కి వెళ్ళిపోవడం బెటర్. ఎస్, మరీ 5:50కి ఎవరు తీస్తారు? విహారీ హోటల్ అంట. విహారీ హోటల్. లెట్స్ గో. ఫస్ట్ అయితే కాఫీ బ్రేక్ అయిపోయింది, కావాల్సింది అది. సో లగేజ్ అంతా పర్ఫెక్ట్ కదా, ఇక్కడ ఏం డిస్టర్బెన్స్ లేదు కదా. నైస్, ఎవ్రీథింగ్ ఇంటాక్ట్, నో డిస్టర్బెన్స్. లెట్స్ గో. నెక్స్ట్ ఎక్కడ మళ్ళీ చూసి ఆగుదాం. మ్యాక్స్ డిస్టెన్స్ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. బికాజ్ మళ్ళీ సన్ రైజ్కి ఒక దగ్గర ఆగుదాం అంతే. దాని తర్వాత ఇంకెక్కడ మ్యాక్స్ కవర్ చేయడానికే చూద్దాం. బికాజ్ మనకి అంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే ప్రాబ్లం ఏంటంటే ఈ సమ్మర్లో రైడ్ చేయడం కష్టం ఆఫ్టర్నూన్. సో మ్యాక్సిమం డిస్టెన్స్ ఇప్పుడు మార్నింగ్ కవర్ చేస్తే ఇంకా చాలు. ఆఫ్టర్నూన్ మెల్లిమెల్లిగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ సమ్ ప్రాబ్లం ఉంది. ఇది ఎందుకో న్యూట్రల్లోనే స్టార్ట్ అవుతుంది, గేర్లో స్టార్ట్ అవ్వట్లేదు బండి అసలు. ఒకసారి ఇంటికి వెళ్ళి చూపించాలి ఏం ప్రాబ్లం ఉంది ఏంటని. వరంగల్ 80 చూపిస్తుంది, 80 km. బట్ మనం వరంగల్ లోపలికి ఎంటర్ అవ్వం. హనుమకొండ కూడా టచ్ అవ్వదు. హెల్త్ అసలు బాగాలేదు. సో వాయిస్ కొంచెం డిఫరెంట్గా వస్తూ ఉంటుంది. సో ఈసారికి అడ్జస్ట్ అయిపోండి. సో మనం ఏమనుకుంటున్నాం,
ఎస్, హనుమకొండ కూడా టచ్ అవ్వదు. ఇది కాజీపేట కూడా టచ్ అవ్వట్లేదు, అదేంటో. సో సమ్ హైవే అన్నమాట. ఐ థింక్ పైన, ఐ థింక్ NH 163 ఇది. ఎస్, NH 163. లెట్స్ గో, స్టార్ట్ అవుదాం. ఇదేదో కోమటిపల్లి టోల్ ప్లాజా అంటే ఇక్కడ ఆగేమో నిద్ర వస్తుంది. ముందు రోజేమో నిద్ర రాదు, ట్రిప్ ఉంది అని. ట్రిప్కి స్టార్ట్ అయితే నిద్ర వస్తుంది. ఇదిగో బైక్ ఇక్కడ పార్క్ చేసుకొని అలాగా ఈ గట్టు మీద కూర్చొని అలా టైం పాస్ చేస్తున్నాం. బికాస్ మనకైతే ఓన్లీ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాలి. లొకేషన్ మీకు తెలిసి ఉంటుంది అనుకుంటా. సో లెట్స్ గో, స్టార్ట్ అవుదాం. ఐ థింక్ ఇట్స్ సమ్వేర్ అరౌండ్ 5:45 అవుతుంది. ఫోర్ 435 కిలోమీటర్స్, 8 hours 43 minutes చూపిస్తుంది. రీచింగ్ టైం వచ్చేసి 2:50. మధ్యలో నిద్ర వస్తుందని ఆగా ఒక 5-10 minutes. ఇంకొక దగ్గర కాఫీకి ఆగాం కదా, అది. సో అందుకు రీచింగ్ టైం కొంచెం పెరిగింది, బట్ ఇట్స్ ఫైన్. మెల్లిమెల్లిగా వెళ్దాం, అన్నీ చూసుకుంటూ వెళ్దాం. కానీ చలి మాత్రం చాలా ఎక్కువ ఉంది. పట్టిపక్క 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 దగ్గర ఉన్నాం. చలి మాత్రం చాలా ఎక్కువ ఉంది. చాలా ఎక్కువ అంటే ఐ థింక్ స్పీడ్గా వెళ్తున్నాం కదా, దట్స్ వై నాకు చాలా ఎక్కువ అనిపిస్తుందేమో. దట్ టు నేను గేర్స్ కంప్లీట్గా వేసుకుంటే కూడా నాకు చలేస్తుంది అంటే ఆలోచించండి. అటు సైడ్ అంతా చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్గా అంటే ఒక చిన్న లేయర్ లాగా ఫాగ్ది, పొలాల పైన చిన్న లేయర్ లాగా ఉంది ఫాగ్ది. సో బాగుంది చూడ్డానికి అయితే ఎర్లీ మార్నింగ్ వ్యూ. అందుకు ఈ ఎర్లీ మార్నింగ్ వ్యూ గురించి రైడ్ చేయాలనిపిస్తుంది. లేకపోతే మనకి హైదరాబాద్లో ఈ ఎర్లీ మార్నింగ్ వ్యూ అక్కడ దొరుకుతుంది చెప్పండి. సో దిస్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై వి షుడ్ గో ఫర్ ట్రిప్స్ అన్నమాట. ఈ విలేజ్ తర్వాత ఈ కంప్లీట్ ఏదైతే ఎన్వైరన్మెంట్ ఉందో మనకి అది ట్రిప్కి వెళ్తే దొరుకుతుంది. చూడండి, సన్ రైజ్ అవుతుంది భలేగా, బర్డ్స్ అవన్నీ, తర్వాత కంప్లీట్ ట్రీస్. మెయిన్ అవుతుంది అంటారు కదా, చెరీ ఆన్ టాప్ ఆఫ్ ఎ కేక్ అని ఏదో అంటారు అలాగా. సో ఆ పని ఇక్కడ ఫాగ్ చేస్తుంది అనమాట. ఎంత బాగుందో అంటే వ్యూ చూస్తున్నట్టయితే మీకు ఐ థింక్ కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలీదు, బట్ రియల్గా చూస్తే క్రేజీ ఉంది వ్యూ అసలు. కంప్లీట్ పొలాలు, కంప్లీట్ పొలాల మీద ఒక చిన్న లేయర్ ఫాగ్ది. బాగుంది. వాటర్ కూడా ఉన్నాయి. వాటర్ వాటర్ కాదు, ఇది కాలువ. లేదు లేదు లేదు, ఇక్కడ వాటర్ ఉంది. బాగుంది. సో గుడ్. ఫ్యూల్ బ్లింక్ అవుతుంది. వి నీడ్ టు రీఫ్యూల్ ద బైక్. చూద్దాం, పక్కన ఎక్కడైనా పెట్రోల్ బంక్ దొరికితే ఆపేసి రీఫ్యూల్ చేయించుకుందాం. ఐ థింక్ ఇంకా 400 కిలోమీటర్స్ ఉంది కాబట్టి ఒక్క రీఫ్యూల్లో వెళ్ళిపోవచ్చు. ఈజీగా హైవేలో 100లో క్రూజ్ చేసుకున్నా కూడా ఈజీగా 43-45 మైలేజ్ ఇస్తుంది. సో ఇంకేం కావాలి చెప్పండి మనకి. ఇక్కడ డ్రోన్ ఎగరేద్దామంటే చుట్టూ బర్డ్స్ ఉన్నాయి, సో కష్టం.
కానీ చాలా బాగుంది వ్యూ అయితే. కెమెరా మీకు జస్టిస్ చేస్తుందో లేదో తెలీదు, కానీ వ్యూ అయితే చాలా బాగుంది. గ్రీన్ కంప్లీట్ క్రాప్ అనేది ఐ థింక్ ఎప్పుడే వేసినట్టుగా ఉన్నారు. ఎప్పుడే అంటే ఐ థింక్ 1-2 months అయ్యి ఉంటుంది క్రాప్కి. చాలా బాగుంది. నైస్. ఫ్రెష్ ఎయిర్ కూడా, అంటే ఆ ఎయిర్ పీల్చుకుంటేనే తెలుస్తుంది ఎంత ఫ్రెష్గా ఉందని. ఓకే, మీరు కొన్ని డ్రోన్ షాట్ని ఎంజాయ్ చేయండి.